మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును ఎంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతను ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. నాతో పాటు చెప్పండి. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఈరోజు మన వర్తమానం ఇదే. యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. మనకు కూడా ఎవరు కనబడాలి? యేసే కనబడాలి. యేసు తప్ప ఎవరూ కనబడకూడదు. పాస్టర్ గారు కనబడకూడదు, పాస్టమ్ గారు కనబడకూడదు. ఎవరు కనబడాలి? యేసు మాత్రమే కనబడాలి. ఈనాడు క్రైస్తవులకు యేసు తప్ప అందరూ కనపడుతున్నారు. అది ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? యేసు తప్ప అందరూ కనపడుతున్నారు. కనబడింది ఎవరు? యేసయ్య. కానీ ఇక్కడ ఈ శిష్యులకు ఎవరు కనబడ్డారు? యేసు తప్ప మరి ఎవ్వరునూ వారికి కనబడలేదు. ఏం జరిగింది అసలు? యేసు ప్రభు రూపాంతరం పొందటానికి తన శిష్యుల్లో 3 శిష్యులను ఎంటబెట్టుకుని వెళ్ళాడు. యేసు ప్రభువుకి సన్నిహితంగా ఉన్నవారు ఈ 3. యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది యేసుని హృదయపూర్వకంగా వెంబడించాల. వారిలో ఒకడైతే అసలు వెంబడించలేదు, ఊరికే గుంపులో ఉన్నాడు. ఎవడతను? ఇస్కరియోతు. మిగిలినటువంటి వారు యేసుని వెంబడించారు, శిష్యులే. కానీ యేసయ్యకి ఒక కోర్ గ్రూప్ ఉంది. కోర్ గ్రూప్ అంటే ప్రాముఖ్యమైన గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో ముఖ్యులు ఈ 3: పేతురు, యోహాను సహోదరుడైన యాకోబు. వీళ్ళిద్దరిని గురించి మాట్లాడేటప్పుడు బైబిలు సహోదరుడనే పదం ఉపయోగించాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అన్నదమ్ములు ఇద్దరు యేసయ్యని చాలా సన్నిహితంగా వెంబడించారు. అదే సమయంలో ఈ 3లో యేసయ్యకి ఇంకొక ఆయన ఉన్నాడు, బాగా సన్నిహితుడు. ఎవరైనా? యోహాను అయితే యేసు రొమ్మున అనుకుంటూ వచ్చేవాడు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, కానీ ఆ ఇద్దరిలో ఒకడు ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళలోనే యేసుని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఒకడు ఉంటాడు. నువ్వు యేసుని ఎలా ప్రేమిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. యోహాను ఎక్కువ ప్రేమించాడు. ఈ 3ని పట్టుకుని కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు. ఆ రూపాంతరంలో ఏం జరిగిందంటే, ఏలియా మోషే వాళ్ళిద్దరు వచ్చారు. వాస్తవంగా మోషే చచ్చిపోయాడు, కానీ మోషే
శవం, అంటే ఆయన భౌతిక కాయం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆ మోషే శరీరం కొరకంట సాతానుడు మిఖాయేలు యుద్ధం చేశారు. సాతానుడు నాకు కావాలి ఆ శరీరం, మిఖాయేలేమో దేవుని యుద్ధం నుంచి వచ్చాడు, ఆ శరీరాన్ని దేవుడు తెమ్మన్నాడు. అది ఎందుకు తెమ్మన్నాడంటే ఈ మోషే ప్రకటన గ్రంథంలో రాబోతున్నాడు, మరలా యుగాంతమందు మరలా మోషే రాబోతున్నాడు. అలాగే ఏలియా చచ్చిపోలా, ఆకాశానికి అలాగే ఎత్తబడ్డాడు. సో వాళ్ళిద్దరూ వచ్చి యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు అది అక్కడ వాళ్ళు బోర్లు పడిపోయారు. ఆ మహిమ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఇలా చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఎవరో ఇద్దరు వచ్చారు, మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏలియాని మోషేని పేతురు ఎప్పుడైనా చూశాడా? చూడలేదుగా. ఏలియా ఉన్నాడని తెలుసు, మోషే ఉన్నాడని తెలుసు, కానీ ఎలా ఉన్నాడు తెలియదు. గడ్డం వేసుకుని వచ్చారు. సమూయేలు అయి ఉండొచ్చుగా, లేక హానోక్ అయి ఉండొచ్చుగా, నోవహ్ అయి ఉండొచ్చుగా, కానీ గుర్తుపట్టాడు. ఎలా గుర్తుపట్టాడంటే ఎప్పుడైతే దేవుని మహిమలో మనం ఉంటామో ఆ దైవ ప్రత్యక్షత మనకు కలుగుతుంది, మన మనసు వికసిస్తుంది. పేతురు గుర్తుపట్టాడు. గుర్తుపట్టి యేసయ్యతో అంటున్నాడు, యేసయ్యా ఈ కొండ మీద మనం ఉంటాన్ని బట్టే కదా వాళ్ళు వచ్చారు, ఇక్కడే ఉండిపోదాం మనం. అంటే ఇక్కడికి పరలోకానికి ఏదో కనెక్షన్ ఉంది, ఏమీ లేదు. కొండ ముఖ్యం కాదు, ఆ కొండ మీద ఎవరున్నారు అనేది ముఖ్యం. ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. కాబట్టి వాళ్ళు వచ్చారు. ఈయన అన్నాడు, మీ ముగ్గురికి పర్ణశాలలు కడతాం, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకొకటి. ఇంకా ఏదో చెబుతూ ఉండగా తండ్రి అయిన దేవుడు పేతురుని ఆటంకపరిచాడు. పేతురు ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు అన్నాడు, నోరు మూసుకోమన్నాడు, ఇంకెక్కువ మాట్లాడొద్దు. చూడండి మాట ఎంత బాగుందో. 5వ వచనం, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. మనం అప్పుడప్పుడు దేవునికి కూడా సలహాలు ఇస్తాం కదా, దేవునికి కూడా సలహాలు ఇస్తాం. దేవా నేను ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. పేతురు చాలాసార్లు ఇలాంటి సలహాలు ఇచ్చాడు. పేతురు సలహా ఇచ్చిన ప్రతిసారి యేసయ్య ఆటంకపరిచాడు. ఆగు పేతురు అనేవాడు. ఎందుకంటే పేతురు దుడుకోడు, హృదయం మంచిది, కానీ ఏం మాట్లాడాలో తెలియదు. కొంతమందికి హృదయం మంచిది, ఏం మాట్లాడాలో తెలియదు. కొంతమంది చక్కగా మాట్లాడతారు, హృదయం మాత్రం మంచిది కాదు. చక్కగా మాట్లాడటం ముఖ్యమా, హృదయం ముఖ్యమా? అందుకే దేవుడు పేతుర్ని తర్వాత మార్చుకున్నాడు. పేతురు నువ్వు మంచోడువే కానీ తొందరపడతావయ్యా, కొంచెం ఆగు, గద్దించాడు. ఇక్కడ తండ్రి ఆపాడు. వెంటనే తండ్రి అన్నాడు, ఇదిగో ప్రకాశమైన మేఘం వారిని కమ్మెను. ఆ మేఘంలో నుంచి ఒక స్వరం వినబడింది. అది ఎంత గంభీరంగా వినపడిందో పేతురు తన అనుభవంలో చెప్పాడు. చూడండి ఒకసారి పేతురు పత్రికలోకి వెళ్దాం. పేతురు తన అనుభవంలో రాశాడు ఈ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ. అంటే కొంతమంది చమత్కారమైన కల్పన కథలు చెబుతూ ఉంటారు. అంటే చమత్కారం అని ఎందుకంటున్నాడు? అవి ఇట్టే ఆకర్షిస్తాయి. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ఈ వీడియోలు కానీ ఇవన్నీ మనల్ని ఎందుకు ఆకర్షిస్తాయి? వాళ్ళు చమత్కారంగా కల్పిస్తారండి. అంటే అవి మనల్ని ఇట్టే ఆకర్షించేటట్టుగా కల్పిస్తారు. పేతురు అంటున్నాడు,
మేము యేసు ప్రభు యొక్క రాకడను అలాగూ చమత్కారంగా మీకు చెప్పటలా, ఇది సత్యం, మీరు నమ్మాలి. సో చెప్పి ఏమంటున్నాడు 17వ వచనంలో, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఈ పేతురు ఏ విషయం చెబుతున్నాడు? మేము శిష్యులుగా ఉన్నప్పుడు యేసయ్యను మేము వెంబడించాం. వాస్తవంగా యేసయ్య వీళ్ళకంటే చిన్నోడు, 33 సంవత్సరాల వయసు. పేతురు ఇంకా పెద్దోడు. మేము వెంబడించాం. ఆ కొండ మీద ఉన్నప్పుడు మహాదివ్య మహిమ నుండి ఒక స్వరము మేము చెవులారా విన్నాం. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను, ఈయన మాట వినండి. ఎందుకు తండ్రి అయిన దేవుడు ఆ మాట చెప్పాడంటే, పేతురు ఒక పొరపాటు చేశాడు. అక్కడ మోషే, ఏలియా వీళ్ళిద్దరిని యేసయ్యతో సమానంగా చూశాడు. యేసు ఎవరితో సమానుడు కాదు, ఆయన అసమాన్యుడు. ఆయన దేవుడు మానవుడయ్యాడు. నీ కొరకు, నా కొరకు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. పేతురు, నా కుమారుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నా కుమారుడిని నేను ప్రేమిస్తున్నాను కనుక నేను నిన్ను క్షమించడానికి నా కుమారుడిని పంపాను. నా కుమారుణ్ణి నువ్వెవరితో సమానుడిగా చేయకూడదు. ఎవరితో సమానుడిగా చేశాడు? మోషే, ఏలియా. ఎవరండి వీళ్ళిద్దరూ? మోషే ధర్మశాస్త్రానికి గుర్తు, ఏలియా ప్రవక్తలకు గుర్తు. పాత నిబంధనలో 2 భాగాలు, ధర్మశాస్త్రం, ప్రవక్తలు. యూదులందరూ ఈ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, ప్రవక్తలు చెప్పేది వినేవారు. ఈ రెండిటిని దేవుడు పక్కన పెట్టేసి తన కుమారుని భూలోకానికి పంపించాడు. కాబట్టి ఇప్పుడు వాటితో పని లేదు, ధర్మశాస్త్రంతో పని లేదు, ప్రవక్తలతో పని లేదు. ఎవరితో ఉంది మన పని అంతా? యేసయ్య. ఇదొక్కటే గుర్తుంచుకోవాలి మనం. ఇంతకు అసలు ధర్మశాస్త్రం ఏంటి? ధర్మశాస్త్రం అంతా ఒక మాటలో చెప్పచ్చు. మీరు ధర్మశాస్త్రము, ఈ 5 కాండాలు ధర్మశాస్త్రం. నువ్వు ఒక అడవికి వెళ్ళావు, అడవిలో నీకు ఒక జంతువు దొరికింది. యూదులకి ఒక ఆచారం ఉంది, కొన్ని జంతువులను దేవుడు తినొద్దన్నాడు, కొన్నిటిని తినమన్నాడు. ఎలాంటి జంతువులను తినమన్నాడు, ఎలాంటి జంతువులను తినొద్దన్నాడు? నువ్వు ధర్మశాస్త్రంలోకి వెళ్తే రాసి ఉంటుంది అక్కడ, ఫలానా జంతువు తినకూడదు. ఏంటది? జంతువు నెమరు వేయాలి, గెట్టలు చీలికొండాలి. గెట్టలు చీలికుండి నెమరు వేసే జంతువును నువ్వు తినొచ్చు. ఒకవేళ గెట్టలు చీలికుండి అది నెమరు వేయని జంతువు తినకూడదు. ఈ సంగతి ఎవరు చెబుతున్నారు? ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి మోషే, పౌలు యొక్క ఆలోచన ఏంటంటే, ఈ పేతురు యొక్క ఆలోచన, మేము ధర్మశాస్త్రాన్ని పాటించాలి, యేసయ్యను కూడా నమ్మాలి. ఇది యూదులకిని క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఒక పెద్ద తగాదా. అసలు పౌలు పత్రికలన్నింటిలో కూడా పౌలు వాదన ఏంటంటే, మీరు సున్నతి చేయించుకోవాలి, యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదే పద్ధతి క్రైస్తవ్యంలో కూడా వచ్చింది. ఇప్పుడు యోధా జాతికి దేవుడు ఆ నియమ నిబంధనలు పెట్టాడు. దానికి ఒక ఆత్మీయ అర్థం ఉంది. దేవుడు మానవ క్రియలకు అతీతుడు, అది తెలియాలని పెట్టాడు. మానవుడా, నువ్వు ఎలాంటి జంతువుని తింటావనే దాని మీద నీ పవిత్రత ఆధారపడలేదు. అయితే
మీరు నాకు ఒక ప్రత్యేకమైన జనాంగం అని తెలియటానికి మీరు ఎలాగూ ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క ఛాయారూపకం. ఇట్స్ ఎ పిక్చర్. అయితే ఇవన్నీ యేసులో కొట్టివేయబడి, యేసయ్య రాకముందు రక్షణ ఒక జనాంగానికే, యేసయ్య వచ్చిన తర్వాత రక్షణ ఎవరెవరికి? అన్ని జాతుల ప్రజలకి. ఈ అలవాటును బట్టి పవిత్రత లేదు. యేసయ్య అదే అంటాడు, బయట నుంచి లోపలికి వెళ్ళే దాన్ని బట్టి ఒకడు అపవిత్రపరచబడడు, లోపల నుండి బయటకు వచ్చేదాని వలన అపవిత్రపరచబడతాడు. లోపల నుంచి ఏం బయటకు వస్తుంది? చెడ్డవాడు తన చెడ్డ ధననిధి నుండి చెడ్డవాటిని బయటకు తీసుకొచ్చును. వాడిలో అసూయ ఉందంటే అసూయ బయటకు వస్తుంది, కోపం ఉంటే కోపం వస్తుంది, క్రోధం ఉంటే క్రోధం బయటకు వస్తుంది. వాడు అబద్ధికుడైతే అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీడి చెడ్డ ధననిధి. అంటే మన హృదయము ఒక ధననిధి. ఇది మంచి ధననిధి కాదు, చెడ్డ ధననిధి. అందుకే యేసయ్య అంటాడు పరిసయ్యులతో, మీరు పళ్ళాన్ని బయటకు అడుగుతున్నారు కానీ లోపల అజితేంద్రియముతో నింపబడి ఉంది మీ గుండె. ఇవన్నీ కూడా కొట్టివేయబడినాయి. ఎక్కడ కొట్టివేయబడిని? యేసయ్య సిలువలో కొట్టేశాడు. ఎలా కొట్టేశాడంటే, యేసు ప్రభు మన పాపాలను క్షమించడమే కాకుండా తన జీవాన్ని మనకిచ్చాడు. ఆయన జీవము పవిత్రమైన జీవం, పవిత్రాత్మతో మనం నింపబడ్డాం. ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే పవిత్రత. ఏంటా పవిత్రత? యేసు జీవము కలిగిన నేను ప్రతి వ్యక్తిని యేసులాగానే ప్రేమించగలను. ఇవన్నీ ఛాయారూపకాలు కొట్టివేయబడి. పౌలు ఏమన్నాడు చూడండి లేఖనాల్లో, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. నువ్వు తినే ఆహారము ఏదైనా సరే కృతజ్ఞత చెల్లించాలి దేవునికి. ఎందుకంటే ప్రతి జంతువుని, ప్రతి పక్షిని దేవుడు నీ కొరకే సృష్టించాడు. కానీ భ్రష్ట మనసు కలిగినటువంటి వారు ఏమంటారంటే కొన్ని నిషేధించి అంటాడు. ఆ పై వచనం చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం నిషేధించుచు పెళ్లి చేసుకోకూడదంటారు. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఇప్పుడు మనకి ఏముండాలి? సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఉండాలి. ఏ విషయం? లోకానికి సత్యం తెలియదు. కొంతమంది క్రైస్తవులకు కూడా సత్యం తెలియదు. మనం సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానం గలవారు. ఏంటి సత్యం? ధర్మశాస్త్రము ఒక జాతికి ఇవ్వబడింది. ఆ జాతికి దేవుడు ఇచ్చినప్పుడు వీటిని తినండి, వీటిని తినకూడదు అన్నాడు. యేసయ్య వచ్చేసాడు, మానవులందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసేసాడు. ఇప్పుడు రక్షణ ఒక జాతికి కాదు, అన్ని కులస్తులకి, అన్ని మతస్థులకి, అన్ని తరగతుల వారికి, అన్ని జాతుల వారికి. వారు కొండ జాతోళ్ళే కావచ్చు. వాళ్ళ ఆహార అలవాట్లు ఏంటంటే వాళ్ళకి ఏం దొరికితే తింటారు అడవిలో. వారికి కూడా ఆత్మ ఉందా? వారికి కూడా ప్రాణం ఉందా? వారు కూడా నీలాగా నాలాగా పుట్టారా? పుట్టారు. వారు కూడా చచ్చిపోతారా? చచ్చిపోతారు.
వారు కూడా చచ్చిపోతే వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాపాత్ములైతే నరకం, రక్షించబడితే పరలోకం. మరి రక్షణ తినే ఆహారాన్ని బట్టా, యేసును బట్టా అంటే యేసును బట్టి. యేసయ్య మానవ జాతి అంతటికీ రక్షణ ఇచ్చాడు. నువ్వేం తింటావు ముఖ్యం కాదు, యేసుని నమ్మావా అది ముఖ్యం. యేసుని నమ్మావా? యేసుని నమ్మి కూడా మనము కొన్ని ఆచారాల్లో చిక్కుకుపోయి ఇది ముట్టకూడదు, ఇది తినకూడదు, ఇది ఎవరు చెప్పారు? ఇది నేను అపవిత్రుడిని అయ్యాను. సాతానుడి యొక్క మోసం. అది వేషధారణ ఆత్మ, అది అబద్ధ ఆత్మ అని పౌలు మనకి ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. అందుకేమన్నాడు? ఈ అబద్ధికులు, విశ్వాసహీనులు, భ్రష్ట మనసు గలవారు, వారికి సత్యం తెలియదు. సత్యం ఏంటంటే ఇవన్నీ కూడా యేసు శిలువలో కొట్టివేయబడి, ఇప్పుడు నేను యేసు నమ్మిన తర్వాత అసలు వీటి గురించి నువ్వు ఆలోచించవద్దు. నీ మనసు ఎప్పుడు యేసు, ఇది ఉండాలి. యేసుతో పాటు ఇంకోటి లేదు. ఏసే 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 సర్వం. యేసు అన్నింటినీ కొట్టేశాడు. యేసు తన జీవాన్ని నాకు ఇచ్చాడు కనుక మోషే ధర్మశాస్త్రానికి గుర్తు. ఇక ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలు ఎవరు ఇంతకీ అసలు? ఇందాక జంతువు దొరికితే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాం. ఏది తినొచ్చా తినకూడదు ధర్మశాస్త్రం చెప్పింది. గెట్టలు చీలిక ఉండాలి, నెమరేయాలి, దాన్ని తినొచ్చు. నేను ఒక ఊరు వెళ్ళాలనుకున్నా. నేను ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ధర్మశాస్త్రంలో ఊరి పేరే ఉండదు. హైదరాబాద్ పేరే ఉన్నదా బైబిల్లో? యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాలా లేదా? వాళ్ళని తరమాలా లేదా? నేను ధర్మశాస్త్రం తిరగేసాను అనుకో, ధర్మశాస్త్రంలో ఎవరు ఉండదు. ఇప్పుడు నాకు ఎవరు కావాలి? ప్రవక్త కావాలి. ధర్మశాస్త్రంలో ఉండదు, అది ప్రవక్త కావాలి. అప్పుడు నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను అడుగుతా, అయ్యా నేను యుద్ధానికి వెళ్ళాలా లేదా? అదే కదా దావీదు ఏ పోతు తీసుకురమ్మంటాడు, విచారణ చేస్తాడు యెహోవా యొద్ద. వెళ్ళు తరుము, వాళ్ళు నీకు దొరుకుతారని చెప్పారు. కొన్నిసార్లు దేవుడు అంటాడు వెళ్ళొద్దు అంటాడు. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని ఎవరు చెబుతున్నారు? ధర్మశాస్త్రం చెబుట్లా, ప్రవక్తలు చెబుతున్నారు. కనుక ఆ కాలంలో దేవుడు ప్రవక్తలను పెట్టాడు. ఇప్పుడు మనకు ప్రవక్తలు అవసరంలా. కారణం ఏంటి తెలుసా? యేసయ్య వచ్చేసాడు. ప్రవక్తల కంటే గొప్పవాడు వచ్చేసాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. అది క్రైస్తవ్యం. యేసు నాలో ఉన్నాడు. నువ్వు ప్రవక్తను విచారిస్తున్నావు కానీ నీలో ఉన్న యేసయ్య నీకు కనబట్టలా. యేసు నీలో ఉన్నాడు. నీ కష్టం వచ్చినప్పుడు నీకు ప్రవక్త యొక్క అవసరత లేదు, యేసు యొక్క అవసరత ఉంది. నువ్వు వెంటనే చేయాల్సింది ఏంటి తెలుసా? మోకరించి, యేసయ్యా నేనేం చేయాలి? యేసయ్య మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు చూడండి. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నా. నేను బోధించే బోధ సత్యబోధ, మోసపూరితమైన బోధ, అది నీకు తెలియచేయటానికి నీలోని పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కనుక నీ మనసు ఎవరి మీద ఉండాలి? నేను పలానా వస్తువు తాకాను, లేకపోతే పలానా వస్తువు తిన్నాను, దయ్యం ఏమన్నా పట్టుకుందేమో. నువ్వు దయ్యం కంటే గొప్పడు. దయ్యం నీకంటే గొప్పది కాదు. దయ్యం నా పాదాల కింద ఉంది, యేసు నాలో ఉన్నాడు.
నేను యేసు బిడ్డను, దేవుని ఆత్మ గలవాడిని. నాకు సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు వెంటనే నేను ఎవరి వైపు చూడాలి? యేసు వైపే చూడాలి. ఇంకా దేని వైపు చూడకూడదు. నిమ్మకాయ తెచ్చుకుని ఇంట్లో కట్టుకోవద్దు, లేకపోతే ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్టుగా చిలక జోసిని చెప్పించుకోవడానికి వెళ్ళొద్దు. నీలో యేసై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ సత్యాన్ని? అసలు నమ్ముతున్నారా? మనం నమ్మటలా కదా. నమ్మినట్టుగా కనపడరే. మళ్ళా నిమ్మకాయలు ఎందుకు కడుతున్నారు? మరలా వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎందుకు విచారణ చేస్తున్నారు? ఇదిగో దైవ గ్రంథం. ప్రార్థిస్తున్నావా? దైవ గ్రంథాన్ని చదువుతున్నావా? ధ్యానిస్తున్నావా? అందుకే యోహాను అంటున్నాడు, ఈ అభిషేకం మీలో నిలిచి ఉన్నది. అంతేకాదు, మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఈ పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీకు బోధిస్తూ ఉన్నాడు. ఎవరు బోధిస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పేసి అయిపోయింది, నేను వెళ్ళిపోతాను నా రూమ్కి. ఈ బోధ నీలో నిలిచి ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మోకరించి ప్రార్థన చేయాలి. నేను ప్రతిసారి మీతో ఉండను, కానీ యేసయ్య మీతో ఉంటాడు. పాస్టర్కి ప్రార్థన సహాయం కోరుకోవడం తప్పు కాదు. నేను కూడా మీ సహాయం కోరుకుంటాగా. ప్రేయర్ టవర్లో చెబుతాను, పాస్టర్ గారు చెబుతాను, ప్రేయర్ టవర్లో చెప్పి ప్రార్థన చేయించు అని. కానీ అసలైన వ్యక్తి ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. పాస్టర్ గారికి నువ్వు ఫోన్ చేసి అడగటం మంచిదే, కానీ నువ్వు వ్యక్తిగతంగా నీ సమస్యను యేసయ్య దగ్గరకు తీసుకెళ్ళాలి. యేసుతో నువ్వు మాట్లాడాలి. దేవుడు అదే చెబుతున్నాడు, పేతురు, మోషేని, ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలను నా కుమారునితో సమానం చేయొద్దు. ఈ క్రొత్త నిబంధన కాలంలో నా కుమారుడు తప్ప మరి ఎవ్వరూ కనపడటానికి వీల్లేదు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యేసే సర్వం. ఈ మాట నమ్మండి. ఈరోజు నా బోధ అది, నేను చెప్పాలనుకున్నటువంటిది. ఆచారాలు పక్కన పెట్టేయండి, నీ అనుమానాలు పక్కన పెట్టు. సాతానుడు నీకు అనుమానం పుట్టిస్తాడు, ఆచారాలను పాటించమంటాడు. వాడు యేసులో నుంచి నిన్ను పక్కకు లాగటం. వాడు అబద్ధికుడు, మోసగాడు. ఆచారాలు కాదు, ఆచారాల కంటే మించినని. కొన్నిసార్లు కొంతమంది నన్ను వచ్చి అడుగుతారు, అయ్యా ఇప్పుడు నువ్వు యేసుని నమ్మావు కనుక నీ తాగుబోతు భర్తను ఎలా మార్చగలవంటే నీ ప్రేమతో మార్చాలి. ఒకప్పుడు నీలో ప్రేమ లేదు, ద్వేషం ఉంది. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను, యేసయ్య నాలో ఉన్నాడు. ప్రేమ కలిగిన ప్రభు నాలో ఉన్నాడు. ప్రేమించేవాని ఆత్మ నాలో ఉంది. నేను క్షమించగలను, ప్రేమించగలను, ఓర్చుకోగలను. కానీ మనము ఆ పరిశుద్ధాత్మనికి అవకాశం ఇవ్వటల్లా. ఏం చేస్తున్నావు? ధర్మశాస్త్రం ఎప్పుడైతే గుర్తొస్తుందో నీ శరీరం పనిచేస్తుంది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేది నీ ఆత్మ కాదు, నీ శరీరం. నీ శరీరం ఎప్పుడైతే నెరవేర్చాలని ప్రయత్నిస్తుందో ఆ పాపపు పురుషుడు తప్పు చేస్తాడు కానీ నీతిని చేయలేడు. నేను యేసయ్యకి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తాను, ఎలాంటి వ్యక్తినైనా ప్రేమిస్తాను. ఇప్పుడు ప్రేమిస్తుంది, క్షమిస్తుంది ఎవరు? నాలో ఉన్న యేసయ్య. యేసు తన పవిత్రాత్మను నాకు ఇచ్చేశాడు. ఆ పవిత్రాత్మ నాలో ఉండుటను బట్టి నేను ద్వేషించలేను, ప్రేమించడం తప్ప. నేనేది అనుమానించను. యేసే. ఒకవేళ ఏదన్నా అనుమానం నా మనసులోకి వస్తే నా యేసు ఉన్నాడు, నా యేసు చూసుకుంటాడు. యేసు తప్ప మరెవరు నాకు కనపడకూడదు. యేసే నా రక్షణ, యేసే నా స్వస్థత, యేసే నా పోషణ, యేసే నా ఆరోగ్యం, యేసే నా సర్వం. అదే తండ్రి చెప్పాడు, పేతురు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టు, ప్రవక్తలను పక్కన పెట్టు, నా ప్రియ కుమారుని మాట వినండి. ఆయన అందు నేను ఆనందిస్తున్నాను, ఆయనే మీకు సర్వమై ఉండాలి. కనుక క్రైస్తవ్యంలో మన సర్వం ఎవరు? యేసు. తలలు వంచండి, ప్రార్థిస్తాం.